హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ కమ్మని నేతి బొబ్బట్లు. పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్గా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా శనగపప్పుని నీట్గా క్లీన్ చేసుకుని 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుని శనగపప్పుని కుక్ చేసుకోవాలి. శనగపప్పు కుక్ అయ్యే లోపు ఒక బౌల్లోకి మైదా పిండిని తీసుకోవాలి. నేను శనగపప్పుని 1/2 కిలో తీసుకున్నాను, అందుకనే మైదాని కూడా 1/2 కిలోనే తీసుకుని ఇందులో ఒక పించ్ సాల్ట్ని యాడ్ చేసుకుని 1 or 2 స్పూన్స్ నెయ్యిని వేసుకుని పిండిని కలుపుకోవాలి. గీ పిండి అంతట్లో బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోవాలి. చపాతీ పిండిని మనం ఎలా అయితే కలుపుతామో సేమ్ అలానే. పిండి కలుపుకున్న తర్వాత ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకోవటం వల్ల మైదా పిండి సాగుతున్నట్టుగా కాకుండా తినేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద 2 to 3 స్పూన్స్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న డో అంతా వచ్చేలాగా అప్లై చేసుకుని దీన్ని ఒక పక్కన పెట్టుకుని ఈలోపు మనకి శనగపప్పు కూడా కుక్ అయిపోయింది. ఇలా ప్రెస్ చేసినప్పుడు అది మొత్తం ప్రెస్ అయిందంటే కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోంచి వాటర్ని డ్రైన్ చేసేసుకుని ఒక క్లాత్, నీట్గా ఉన్న ఒక క్లాత్ని తీసుకుని దాని మీద ఈ శనగపప్పును వేసేసుకోవాలి వాటర్ రాకుండా. ఇలా చేయటం వల్ల శనగపప్పులో ఉన్న ఆ వాటర్ కంటెంట్ని కూడా ఈ క్లాత్ అన్నది మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఇలా క్లాత్ అంతా వచ్చేలా పరుచుకోవాలి. ఇలా ఒక 5 to 10 minutes ఉంచేసుకున్న తర్వాత చూడండి, శనగపప్పు ఇలా డ్రైగా అయినట్టుగా అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి కొంచెంగా ఈ శనగపప్పును వేసుకోవాలి. ఇందులోనే ఒక 6-7 వరకు ఇలాచీలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్ కింద గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలా మిగిలిన శనగపప్పు అంతటిని కూడా ఇలానే మనము పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఏం చేయాలి అంటే మరొక ప్లేట్ పెట్టుకుని మెజర్మెంట్కి ఒక కప్ ఆర్ గ్లాస్ లాంటిది తీసుకుని దీంట్లో 2 cups శనగపప్పు పౌడర్ని వేసుకుంటే 1 cup షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం తురుముని కానీ పౌడర్ని కానీ బెల్లం పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శనగపప్పు మిక్చర్లో షుగర్ అన్నది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా షుగర్ని కలుపుకోవటం వల్ల పాకం పట్టాల్సిన పని ఉండదు, డైరెక్ట్గా మనం ఇలా కలిపేసుకోవచ్చు. చూడండి అది ఎలా ముద్ద కింద అవుతుందో. ఇప్పుడు దీన్ని
మనకి నచ్చిన సైజులో బొబ్బట్టు ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజుకి తగ్గట్టుగా ఉండల కింద చేసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి కలుపుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటే మనకి చేసుకోవటం ఇంకాస్త ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ని కానీ మిల్క్ ప్యాకెట్ కవర్ని కానీ తీసుకుని కొంచెం గీని అప్లై చేసి ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మైదా పిండిలోంచి మనం ఏ సైజు అయితే బొబ్బట్టు కావాలనుకుంటున్నామో ఆ సైజుకి ఉండ కింద తీసుకుని ముందు దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పూర్ణం ఉండని మధ్యలో పెట్టి మొత్తం అంతా కవర్ అయ్యేలాగా క్లోజ్ చేసేసేయాలి. ఇప్పుడు గీని ఇంకొంచెం పైన వేసుకుంటే మనకి ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీట్గా రౌండ్గా వచ్చేలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒత్తుకుంటే నీట్గా వచ్చేస్తుంది. అంతే అండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద అది బాగా హీట్ అయిన తర్వాత ఈ బొబ్బట్ని ప్యాన్ మీద పెట్టుకుని గీ బాగా అప్లై చేసుకుంటూ బోత్ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ గీ అప్లై చేసుకుని టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా గీని బాగా అప్లై చేసుకోవాలి. గీ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి బొబ్బట్లు అంత టేస్టీగా వస్తాయి. ఇలా మనం చేసి పెట్టుకున్న ఉండలు అయిపోయిన తర్వాత మళ్ళీ 2 కప్స్ శనగపప్పు మిక్చర్కి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఉండలు చేసుకుని ఇలా చేసుకోవటమే. చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అంతే అండి, మన వేడివేడి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.